రైట్. ఛత్తీస్గఢ్లో మరొక భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్కు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని, మావోయిస్టుల కోసం గాలిస్తున్నామని బస్తర్ పోలీసులు వెల్లడించారు. కాగా మావోయిస్టుల కాల్పుల్లో 2 జవాన్లు మరణించారని, మరొక 2 గాయపడినట్లు మనకి సమాచారం అందుతోంది. రైట్. ఛత్తీస్గఢ్లో మరొక భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్కు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు వరంగల్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి. రాజశేఖర్, ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ అయితే మావోయిస్టులకి కోలుకోలేని దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఏడాదిలో ఒక్క ఎన్కౌంటర్లో 31 మంది చనిపోవడం అసలు మావోయిస్టులకి చాలా ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, వరుస ఎన్కౌంటర్లలో అయితే మావోయిస్టులకి 10ల సంఖ్యలోనే మావోయిస్టులు మృతి చెందుతున్నారు. ప్రతి ఎన్కౌంటర్లో మావోయిస్టులకి ఎదురు దెబ్బ జరుగుతుండటంతో 2026 వరకు మావోయిస్ట్ అయితే భారత్గా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర హోంమంత్రి ప్రకటించాడో దాని ప్రకారమే భద్రతా దళాలు అయితే ముందుకెళ్తున్నాయి. ఎక్కడికక్కడికి మావోయిస్టు వారి జాడ తెలుసుకొని వారి పక్కా సమాచారంతో మావోయిస్టుల మీద అయితే భద్రతా దళాలు భారీగా విరుచుకుపడుతున్నాయి. ఈ భద్రతా దళాలు విరుచుకుపడుతున్న వెంటనే కోలుకోలేని దెబ్బ తగులుతుంది. మనం చూడొచ్చు, ఈ రోజు ఉదయం బీజాపూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అడవి ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఎస్టీఎఫ్ కానీ జిఆర్డి దళాలు మొత్తం కూడా వారి మీదకి మావోయిస్టుల యొక్క కూమింగ్ పోవడం జరిగింది. దీంట్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగాయి. ఆ ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు అయితే ఇప్పటి వరకు 31 మంది పైగా మృతి చెందినట్లు మనకి తెలుస్తుంది. అంతేకాదు అనేక మావోయిస్టులు కూడా గాయాలైన 2 భద్రతా దళాలు, డిఆర్జీ భద్రతా దళాలకు చెందిన 2 సైనికులు కూడా మృతి చెందారు. 2 సైనికులకు కూడా గాయాలయ్యాయి. గాయాలైన సైనికులని జగదల్పూర్ నుంచి హెలికాప్టర్ అయితే బయలుదేరింది. హెలికాప్టర్ ద్వారా వారిని మెరుగైన వైద్యం కోసం పంపించడానికి అధికారులు ఏర్పాటు చేశారు. మనకు ఐజీ సుందర్ రాజ్ చెప్పారు, 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా, 2 భద్రతా దళాలు కూడా మృతి చెందినట్లుగా. ఇంకా అనేక మంది మావోయిస్టులు అయితే ఘటనా స్థలం నుంచి పారిపోయారు. అనేక మంది గాయాలతో ఉన్నారు. వారి సమాచారం తెలుసుకోవడానికి కూడా ప్రస్తుతం భద్రతా దళాలు అయితే కూంబింగ్ చేస్తున్నాయి, సర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. మనం చూడొచ్చు, మావోయిస్టులకు తగులుతున్న ఎదురు దెబ్బల్లో అయితే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ అయితే 31 మంది అంటే దాంట్లో మావోయిస్టులు పెద్ద క్యాడర్కి సంబంధించిన మావోయిస్టులు కూడా, హై క్యాడర్ కూడా దాంట్లో ఉండొచ్చు అని తెలిసింది. ప్రస్తుతానికి మృతుల వివరాలు అయితే మనకు తెలియలేదు. నాకు ఇంత పెద్ద ఎన్కౌంటర్ అంటే దాంట్లో మావోయిస్టు పెద్ద ఎవరైతే హై క్యాడర్ ఉందో వాళ్ళు కూడా మృతి చెందొచ్చు అనే సమాచారం అయితే మనకుంది. ప్రస్తుతం అయితే మావోయిస్టుల కోసం అయితే భద్రతా దళాలు గాలింపు చేస్తున్నాయి. కొన్ని గంటల పాటు ఈరోజు ఉదయం నుంచి ఎన్కౌంటర్ జరిగింది. తిరిగి ఇంకా తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూడా అక్కడైతే వేట అయితే కొనసాగుతుంది. మొత్తం కూడా బీజాపూర్ జిల్లా మొత్తం కూడా భయానక వాతావరణం చేసుకుంటుంది. ఒక పక్క మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్ పేరుతో అమాయకులైన ప్రజల్ని చంపుతున్నారు. అమాయకులైన ప్రజలు, అడవుల్లో నివసిస్తున్న గిరిజన ప్రజల్ని చంపి వారికి మావోయిస్టులు ఇన్ఫార్మ్ చేసి మావోయిస్టులు మృతి చెందినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ గంగులూరు ఎన్కౌంటర్లో 8 మంది మృతి చెందారు. ఆ 8 మంది కూడా మావోయిస్టులు కాదు, అది గ్రామస్తులు అని చెప్పేసి మావోయిస్టులు ఒక లేఖ కూడా విడుదల చేశారు. మనం చూడొచ్చు, ప్రస్తుతానికైతే మొత్తం ఛత్తీస్గఢ్ మొత్తం కూడా భద్రతా దళాలు పక్కా సమాచారంతో అయితే మావోయిస్టుల మీద దాడి చేస్తున్న పరిస్థితి. మావోయిస్టులు మాత్రం 10ల సంఖ్యలో కోల్పోవడంతో అయితే ఒక పక్క మాత్రం భయానక వాతావరణం అయితే ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్, చంద్రశేఖర్.